హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, మనకి ఓప్పో కే సిరీస్ నుంచి త్వరలో ఓప్పో K15 5G మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఆల్రెడీ ఈ మొబైల్ సంబంధించిన మనకి కొన్ని లీక్స్ అయితే బయటపడే, దాన్ని బట్టి చెప్తున్నాను వెరీ కమింగ్ సూన్ లాంచ్ అయితే కావచ్చు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ ఫినిష్ ఉండొచ్చు, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది, ప్లస్ మనకి USB టైప్-C పోర్ట్తో రాబోతుంది. ఇక లేదేమంటే ఐఆర్ బ్లాస్ట్ ఒకటి లేదు, అది ఇచ్చిండే కొంచెం బాగుండేది. ఇది IP68 అండ్ IP69కి కంప్లీట్ వాటర్ రేటింగ్తో రాబోతుంది. ఇంకా కంప్లీట్ వాటర్ రేటింగ్ ఫోన్ కాబట్టి ఈజీగా మనకి వాటర్లో కూడా అయితే ఇది సర్వ్ అయ్యగలదు అనమాట. డిస్ప్లే అనుకొద్దాం. 6.59 ఇంచెస్ 1.5K ఆంబియర్ డిస్ప్లే మీద రాబోతుంది. చాలా బాగుంది అనమాట. డిస్ప్లే టైప్ కూడా 6.59 ఇంచెస్ అంటే ఇది మనకి కాంపాక్ట్ సైజు డిస్ప్లే అని చెప్పొచ్చు. చేతిలో పట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. మేజర్గా కాంపాక్ట్ డిస్ప్లేస్ అయితే 120 హెర్ట్స్ అయితే రిఫ్రెష్ అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు. 1 బిలియన్ కలర్స్ అయితే సపోర్ట్ చేస్తే HDR10+ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. MediaTek Dimensity 7360 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. 4 nm బిల్ట్ ఇన్ ప్రాసెసర్. ప్రెజెంట్ ఉన్న ర్యామ్ టైప్ అయితే LPDDR4X అంటున్నారు. లైక్ FFS 2.2 కానీ లేకపోతే FFS 3.1 మీద రాబోతుందని చెప్తున్నారు. బట్ నేను చెప్పిన ర్యామ్ స్టోరేజ్ టైప్ అయితే జస్ట్ ఇది రూమర్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే ఒకవేళ మీరు గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు అనుకో, ఇందులో మీకు బిల్ట్ ఇన్ కూలింగ్ ఫ్యాన్స్ అయితే ఆటోమేటిక్గా ఉంటాయని చెప్పొచ్చు. మేజర్గా BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్ ఇటువంటి హైయెస్ట్ గేమ్స్ ఆడేటప్పుడు హీట్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతూ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో మనకి ఇందులో కూలింగ్ ఫ్యాన్స్ అయితే సపోర్ట్ చేశాను అనమాట. సో మనకి కూలింగ్ ఫ్యాన్స్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యి హీట్ బయటకు పంపించి మనకి ఆటోమేటిక్గా మొబైల్ అంతా కూడా కూల్ చేస్తుందని చెప్పొచ్చు. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 అయితే రాబోతుంది. కలర్ OS16 రాబోతుందని చెప్పొచ్చు. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్లాష్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజెస్ స్టెపేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని 4K 60 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా కూడా 50 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ అయితే చెప్తున్నారు. అల్ట్రా వైడ్ యాంగిల్ ప్లస్లో టెలిఫోటో కెమెరా ఇచ్చేయంటే చాలా బాగుండేది. సెల్ఫీ కెమెరా కూడా 50 MP ఇచ్చారు అనమాట. నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. ఇది ఇక్కడ మేజర్గా ఇంప్రూవ్మెంట్. ఇది మనకి ఏకంగా 8000 mAh బ్యాటరీతో రాబోతుంది. సిలికాన్ బ్యాటరీ టైప్ తో రాబోతుంది అనమాట. 80 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అని చెప్పొచ్చు. ఓవరాల్ గా బ్యాటరీ డిపార్ట్మెంట్ హిట్ అని చెప్పొచ్చు ప్రెసెంట్ ఉన్న రూమర్స్ ప్రకారం. గైస్, ఫైనల్లీ మనం ఓప్పో K15 సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే క్లియర్ చేసామని చెప్పొచ్చు. మేజర్ నాకు ఇందులో నచ్చినవి 3 ఫీచర్స్ అయితే చాలా బాగా నచ్చాయి. సో ఒకటైతే కానీ బ్యాటరీ 8000 mAh బ్యాటరీ, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇటువంటి బ్యాటరీ ఇందులో ఇస్తారనేది. ఆ తర్వాత అయితే బ్యాక్ సైడ్ డిజైన్ ప్లస్ మనకి RGB లైట్స్ అని చెప్పొచ్చు. కెమెరాస్ అనమాట, మనకి ప్రైమరీ కెమెరా 50, సెకండరీ కెమెరా 50 ప్లస్ సెల్ఫీ కెమెరా 50 కాబట్టి ప్రెసెంట్ కెమెరాస్ అయితే ఇటే అని చెప్తాను. మీరు మర్చిపోకుండా మీరు మన వీడియో లాస్ట్ వరకు చూసిండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ అండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బాయ్ బాయ్.